ఇంటర్నెట్ అక్కయ్య శృతులకు ఈరోజొక చిన్న కథ. ఒక ఇంగ్లీష్ పోస్టుకు అనువాదంగా వాట్సాప్‌లో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ రచయిత ఎవరో గాని నన్ను కదిలించింది. ప్రతి మనిషి జీవితంలో జరిగే జీవిత సత్యం. రచయితకు హ్యాట్స్ ఆఫ్. మీకు నచ్చుతుందని చిన్ని ప్రయత్నం. మరిక కథలోకి వెడదామా? నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నాన్న వయసు పెరిగే కొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది. గదిలోని అటూ ఇటూ నడవడానికి గోడ ఆసరా అవసరమవుతోంది. తన చేతులు పడిన చోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి. నా భార్యకు అది చిరాకు. తరచు నాతో చెబుతూ ఉంటుంది. గోడలు మురికిగా కనిపిస్తున్నాయనేది ఆమె కంప్లెయింట్. ఒకరోజు ఆయనకు బాగా తలనొప్పిగా ఉండడంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు. అవే చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద. నా భార్య నా మీద అరిచింది. నేను సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను. నడిచేటప్పుడు అలా ఓడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను. గాయపడ్డట్టుగా తన కళ్ళు నా వైపు అదోలాగా చూశాయి. నాకీ సిగ్గనిపించింది. ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు. ఆ తరువాత గోడలను పట్టుకుని నడవగా నేను చూడలేదు. ఒకరోజు బ్యాలెన్స్ తప్పి మంచం మీద పడిపోయాడు. తర్వాత కొన్నాళ్ళకి కన్ను మూశాడు. నాలో అది దోషభావన. ఆ రోజు తాను నా వైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నా. కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాం. పెయింటర్స్ వచ్చారు. తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్ళిన ఆ గోడ మీద మాత్రం కొంత పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు. పెయింటర్స్ మీద అరిచాడు కూడా. ఆ పెయింటర్సు సీనియర్స్. క్రియేటివ్ కూడా ఉంది వారికి. మీ తాత చేతి ముద్రలు చెరిగిపోకుండా చూస్తాము. వాటి చుట్టూ సర్కిల్ గీసి డిజైన్ వేసి ఓ ఫోటో ఫ్రేమ్ లాగా మార్చి ఇస్తాం. సరేనా? అని సముదాయించారు. అలాగే చేశారు. ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం. ఆ డిజైన్ చూసి మా ఇంటికొచ్చిన వాళ్ళందరూ అభినందించేవారు. వాళ్లకు అసలు కథ తెలీదు. తెలిస్తే నన్ను ఎంత అసహ్యించుకునేవాళ్ళో. కాలం ఆగదు కదా! వేగంగా తిరుగుతూనే ఉంది. నాకు వయసు మీద పడింది. శరీరం నా అదుపులో ఉండడం లేదు. కొన్నిసార్లు నాకిప్పుడు అదే గోడ ఆసరా కావాల్సి వస్తుంది. నాన్న పడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలిసొస్తుంది. ఎందుకనిపించిందో తెలీదు. గోడ ఆసరా లేకుండా నడవడానికి ప్రయత్నిస్తున్నాను. ఓ రోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు. నా భుజాలు పట్టుకుని గోడ ఆసరా లేకుండా అస్సలు నడవద్దు. పడిపోతావు అని మందలించాడు. మనవరాలొచ్చింది. నీ చెయ్యి నా భుజాల మీద వేసి నడువు తాతా అంది ప్రేమగా. నాలో దుఃఖం పొంగుకొచ్చింది. అసలే తండ్రిని నేనే పోగొట్టుకున్నాననే ఫీలింగ్. అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు. నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్ళు బతికేవాడు కదా! అనే బాధ. నా మనవరాలు మెల్లగా నన్ను నడిపించుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది. తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది. గదిలోని గోడ మీద నాన్న చేతి ముద్రలని ఆమె డ్రాయింగ్ బుక్కులో గీసింది. టీచర్ బాగా అభినందించిందని చెప్పింది. పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించటం మన సంస్కృతి అని రాసిందామె స్కెచ్ మీద. నా గదిలోకి వచ్చి పడుకున్నాను. మౌనంగా రోదిస్తున్నాను. నన్ను వదిలి వెళ్ళిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను. తర్వాత మెల్లగా నిద్ర పట్టేసింది. ఏమో తర్వాత ఏమైందో నాకు తెలీదు. నా ఆత్మ నాన్న వైపే వేగంగా పయనిస్తున్నట్లే ఉంది.